టాటా పంచ్. ఈ వీడియోలో మీరు చూస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఆటో కార్ అనే రీసోర్స్ నుంచి తీసుకోబడినది. టాటా అయితే అఫీషియల్ గా ఫ్యూచర్స్ ని ఇంకా రివీల్ చేయలేదు, కానీ ఓల్డర్ వర్షన్ తో కంపేర్ చేస్తే ఈ ఫ్యూచర్స్ తో రావచ్చు అని మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్. టాటా పంచ్ 2026 ఫేస్ లిఫ్ట్ జనవరి 13 నుంచి రిలీజ్ అవుతుంది. ఇండియాలో మనం ప్రతి ఇయర్ వేరియస్ కార్స్ బ్రాండ్స్ నుంచి అయితే వేరియస్ ఫేస్ లిఫ్ట్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. కానీ వాళ్ళు ఆ కొత్త ఫేస్ లిఫ్ట్స్ లో కొంచెం ఫీచర్స్ ని యాడ్ చేసో లేకపోతే డిజైన్ మార్చో ప్రైజెస్ ని అమాంతం పెంచేస్తూ ఉంటారు. కానీ కొన్ని కార్స్ బ్రాండ్స్ నుంచి వచ్చే ఫేస్ లిఫ్ట్స్ మాత్రం మార్కెట్ లో దాని స్టాటస్ ని చేంజ్ చేస్తాయి. 2026 లో ఎగ్జాక్ట్ గా టాటా పంచ్ అదే చేసింది. ఆల్రెడీ మార్కెట్ లో ఉన్నటువంటి టాటా పంచ్ కి మంచి ఇమేజ్ ఉంది, ఎందుకంటే చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్ కి ఇది చాలా ఇష్టమైనటువంటి కార్. ఎందుకంటే టాటా ఇచ్చే సేఫ్టీ కావచ్చు అండ్ మోర్ ఓవర్ సిటీలో ట్రావెల్ చేయడానికి దానికి ఉన్నటువంటి డిజైన్ కావచ్చు. సో ఇలా టాటా పంచ్ కి ఆల్రెడీ మార్కెట్ లో మంచి ఇమేజే ఉంది. బట్ ఎక్కడో డీప్ డౌన్ చాలా మంది కస్టమర్స్ మాత్రం టాటా పంచ్ నుంచి పవర్ ని ఎక్స్పెక్ట్ చేశారు. అంటే పవర్ లో అది అనుకున్నటువంటి పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయింది. అండ్ మోర్ ఓవర్ దానికి తోడు ఆల్రెడీ ఉన్నటువంటి టాటా పంచ్ లో ఎక్కడో ఒక వావ్ ఫ్యాక్టర్ అనేది మిస్ అయింది. సో ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఫర్ ఎవ్రీ సెట్ బ్యాక్ దెర్ ఇస్ ఏ ఆటోమేటిక్ కమ్ బ్యాక్ అన్నట్టు టాటా పంచ్ అయితే 2026 లో ఒక కొత్త స్టేట్మెంట్ తో మార్కెట్ లోకి వచ్చింది. ఎందుకంటే ఈసారి టాటా పంచ్ ని వీళ్ళు జస్ట్ అప్డేట్ చేయలేదు, కొత్తగా అప్గ్రేడ్ చేశారు. డిజైన్ కావచ్చు, ఇంటీరియర్ కావచ్చు, ఇంజిన్ లో పర్ఫార్మెన్స్ కావచ్చు అండ్ మోర్ ఓవర్ ఫీచర్స్ కావచ్చు, ప్రతిదీ ఒక సర్ప్రైజ్ లాగా రిలీజ్ చేశారు. సో ఈ వీడియో చివరి వరకు చూశాక మీరే డిసైడ్ చేయాలి టాటా పంచ్ నిజంగానే వాళ్ళు మార్కెట్ లో పొజిషన్ చేసినట్టు ఒక మైక్రో ఎస్యూవీయా కాదా అనేసి. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. బట్ వీడియోలోకి వెళ్లే ముందు ఈ ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నా లేకపోతే కొత్తగా చూస్తున్నా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అందరికీ నమస్కారం, వెల్కమ్ టు బాస్ వాళ్ళ డైలీ తెలుగు. నేను మీ విష్ణు భరద్వాజ్. అసలు 2026 లో టాటా పంచ్ యొక్క కొత్త ఫేస్ లిఫ్ట్ లో ఏం మారింది అంటే ఆల్రెడీ ఉన్నటువంటి ఓల్డర్ వర్షన్స్ తో కంపేర్ చేస్తే వీళ్ళు ఈసారి ఏం ఫీచర్స్ ని ఎగ్జాక్ట్ గా తీసుకొచ్చారు, ఇప్పుడు ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకప్పుడు ఉన్నటువంటి టాటా పంచ్ ని మనం కనుక చూసుకుంటున్నట్లయితే బేసిక్ గా దాని డిజైన్ అనేది చాలా రగ్డ్ గా ఉండేది అండ్ మోర్ ఓవర్ కొంచెం బాక్స్ డిజైన్ లో కొంచెం కాంపాక్ట్ గా ఉండేది. సో సిటీలో డ్రైవింగ్ కి చాలా బాగున్నప్పటికీ చాలా మంది దాని మీద వేరియస్ డౌట్స్ అయితే పెట్టుకున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లాంగర్ వర్షన్ లో చూసుకున్నట్లయితే ఆర్ హైవేస్ లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఈ టాటా పంచ్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అని చాలా మంది అయితే డౌట్స్ ని రైజ్ చేశారు. అండ్ దీంతో పాటు టాటా పంచ్ అనేది పవర్ విషయంలో కొంచెం వెనుకబడడంతో టాటా పంచ్ ఇమేజ్ అనేది కొంచెం తగ్గిందనే చెప్పవచ్చు. అందుకనే వీళ్ళు ఈసారి 2026 లో వచ్చినటువంటి టాటా పంచ్ కొత్త ఫేస్ లిఫ్ట్ లో ఎంటైర్ డిజైన్ ని చేంజ్ చేశారు. సో ముందైతే బేసిక్ డిజైన్ ఉండేది, కానీ ఈసారి డిజైన్ మాత్రం అల్టిమేట్ గా ఉంది. కార్ ఫ్రంట్ లో వచ్చినటువంటి కొత్త స్లిమ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ కావచ్చు, అలానే వర్టికల్ డిఆర్ఎల్స్ కావచ్చు అండ్ మోర్ ఓవర్ దీంతో పాటు దానికి ఉన్నటువంటి స్ట్రాంగ్ గ్రిల్ కావచ్చు అండ్ బిగ్గర్ బంపర్ అనేది ఒక సర్ప్రైజ్ లాగా ఉంది. సో కార్ చూడడానికి చిన్నదిగా ఉన్న స్ట్రాంగ్ రోడ్ ప్రెజెన్స్ తో అయితే ఈసారి టాటా పంచ్ అనేది వస్తుంది. అండ్ దీనికి తోడు మనం కనుక సైడ్ ప్రొఫైల్ లో చూసుకుంటున్నట్లయితే దీనికి వచ్చినటువంటి న్యూ అలాయ్ వీల్ సపోర్ట్ కావచ్చు, అలానే డ్యూయల్ టోన్ రూఫ్ ఆప్షన్ కావచ్చు. సో ఇవన్నీ చూసుకున్నట్లయితే ఎస్యూవీ స్టాండ్స్ అనేది చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక నైట్ లో హైవేలో ట్రావెల్ చేస్తున్నట్లయితే మీకు ఆపోజిట్ లో ఈ వెహికల్ వస్తున్నట్లయితే మీరు ఇమీడియట్ గా దాన్ని టాటా పంచ్ అని గుర్తించేస్తారు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఆల్రెడీ మార్కెట్ లో ఉన్నటువంటి ఓల్డర్ టాటా పంచ్ వచ్చేసి ఫంక్షనల్ గా పనిచేస్తే ఇప్పుడు వచ్చిన టాటా పంచ్ అనేది చూడడానికి చాలా ఆస్పిరేషనల్ గా ఉంది. అండ్ ఈసారి ఇంటీరియర్ డిజైన్ లో కూడా టాటా చాలా మార్పులను అయితే తీసుకొచ్చింది. ఎందుకంటే ఒకప్పుడు టాటా పంచ్ లో డాష్ బోర్డ్ అనేది చాలా సింపుల్ గా ఉండేది, కానీ 2026 లో వస్తున్నటువంటి కొత్త ఫేస్ లిఫ్ట్ లో మాత్రం వీళ్ళు డాష్ బోర్డ్ ని కూడా ఎంటైర్ చేంజ్ చేశారు. సో మీరు కార్ లోకి ఎంటర్ అవగానే మీకు ఎంట్రీ లెవెల్ ఫీల్ అయితే ఉండదు, ఏదో ఒక ప్రీమియం కార్ లో కూర్చున్నట్టు ఉంటుంది. అండ్ దీంతో పాటు మీకు ఇల్యూమినేటెడ్ టాటా లోగోతో న్యూ 2 స్పోక్ స్టీరింగ్ అయితే తీసుకొచ్చారు. అండ్ ఇందాక ఆల్రెడీ మనం మాట్లాడుకుంటూ ఉన్నాం వీళ్ళు ఇంటీరియర్ అయితే చాలా చేంజ్ చేశారు అనేసి. సో సెంటర్ లో మనం చూసుకున్నట్లయితే బిగ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. సో ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ఫేస్ లిఫ్ట్ లో మీకు ఈ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే ఉంది. బట్ ఇదే టాటా పంచ్ లో కనుక మీరు కనుక టాప్ వేరియంట్స్ కి వెళ్ళినట్లయితే మీకు 10.25 ఇంచెస్ స్క్రీన్ కనిపించే ఛాన్స్ ఉంది. అండ్ దీనికి తోడు మీకు వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో ప్లే సపోర్ట్, అలానే యాపిల్ కార్ ప్లే, ఇలా వేరియస్ ఫీచర్స్ తో అయితే ఈసారి వీళ్ళు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ని డిజైన్ చేశారు. సో మీకు ముందర ఇంత పెద్ద స్క్రీన్ ఉండడం వల్ల మీ స్పీడ్ ట్రాకింగ్ కావచ్చు, అలానే మీ పెట్రోల్ మరియు కార్ మైలేజ్ చూపించే విషయంలో కావచ్చు, అలానే నావిగేషన్ విత్ కాల్ అలర్ట్స్ కావచ్చు, మీకైతే డిస్ప్లే అనేది చాలా క్లీన్ గా ఉంటుంది. అండ్ ఈసారి వీళ్ళు క్లైమేట్ కంట్రోల్ బటన్స్ కూడా టచ్ బేస్డ్ గా మార్చేశారు. అండ్ దీంతో పాటు మీకు 360 డిగ్రీ కెమెరా సపోర్ట్, అలానే మీకు బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ కూడా ఉంది. సో ఇలా మనం కనుక చూసుకున్నట్లయితే ఇంటీరియర్ లో వీళ్ళు ఈసారి తీసుకొచ్చినటువంటి క్వాలిటీ కావచ్చు, ఆ డిజైన్ కావచ్చు, ఓల్డ్ టాటా పంచ్ ని కంప్లీట్ గా అవుట్ క్లాస్ చేసేసింది. అసలు ఇక్కడ రియల్ ట్విస్ట్ ఉంది. ఆల్రెడీ ఓల్డ్ టాటా పంచ్ లో మనకి పవర్ విషయంలో చాలా కంప్లైంట్స్ అయితే వచ్చాయి. అందుకని ఈసారి వీళ్ళు 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ అయితే తీసుకొచ్చారు. సో ఈ ఇంజన్ వల్ల మీరు 120 PS పవర్, అలానే 170 Nm టార్క్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఈ యొక్క పవర్ మరియు టార్క్ పర్ఫార్మెన్స్ వల్ల మీరు సిటీలో డ్రైవ్ చేయడానికి చాలా రిలాక్స్డ్ గా ఉంటుంది. అండ్ ఈవెన్ మీరు హైవేలో ఓవర్టేక్స్ కూడా చాలా కాన్ఫిడెంట్ గా చేయవచ్చు. అండ్ ఎవరైతే రన్నింగ్
రన్నింగ్ కాస్ట్ మీద చాలా కాన్షియస్ గా ఉంటారో అలాంటి లవర్స్ కోసం సిఎన్జి వేరియంట్ కూడా ఉంది. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే మల్టిపుల్ ఆడియన్స్ కి తగినటువంటి సెగ్మెంట్స్ అయితే టాటా పంచ్ ఈసారి తీసుకొచ్చింది. అండ్ మోర్ ఓవర్ మనకి టాటా అనగానే గుర్తొచ్చేది వీళ్ళ యొక్క బిల్డ్ క్వాలిటీ. ఎస్, టాటాలో బిల్డ్ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. అండ్ మోర్ ఓవర్ మీకు టాటా అనగానే మనకి ఫస్ట్ గా గుర్తొచ్చేది సేఫ్టీ. సో ఈ కార్ లో మీకైతే 6 ఎయిర్ బ్యాగ్ స్టాండర్డ్ సపోర్ట్ ఉంటుంది విత్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ సపోర్ట్. అండ్ మిడ్ వేరియంట్స్ లో టాటా పంచ్ లో మనం చూసుకున్నట్లయితే దాని యొక్క ఇన్ఫోటైన్మెంట్ టచ్ స్క్రీన్ కావచ్చు, అలానే దాని యొక్క వైర్లెస్ సపోర్ట్ కావచ్చు, అలానే క్రూజ్ కంట్రోల్ కావచ్చు, ఈసారి మిడ్ వేరియంట్ లోనే వీళ్ళు ఇన్ని అప్గ్రేడ్స్ అయితే తీసుకొచ్చారు. అండ్ మోర్ ఓవర్ మిడ్ వేరియంట్స్ నుంచి ఇంకొంచెం టాప్ వేరియంట్స్ కి వెళ్ళినట్లయితే మీకు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఉంది. అండ్ దాంతో పాటు మీకు రైన్ సెన్సింగ్ వైపర్స్ ని కూడా ఈసారి వీళ్ళు కొత్తగా తీసుకొచ్చారు. అండ్ దీంట్లోనే మీరు కనుక కంప్లీట్ టాప్ వేరియంట్ కి వెళ్ళినట్లయితే మీకు సన్ రూఫ్ మరియు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. సో ఇలా ఇంటీరియర్ విషయంలో, పర్ఫార్మెన్స్ విషయంలో, అలానే సేఫ్టీ మరియు టెక్ ఫీచర్స్ లో అయితే టాటా పంచ్ అనేది సరికొత్త విధంగా అప్గ్రేడ్ అయింది. సో మీ బడ్జెట్ కనుక 6 to 10 lakhs అయినట్లయితే మాత్రం మీరు కంపల్సరీ టాటా పంచ్ ని ఒక్కసారి కన్సిడర్ చేయండి. ఎందుకంటే ఈసారి వచ్చినటువంటి కొత్త ఫేస్ లిఫ్ట్స్ లో మనకి ఇన్ని ఫీచర్స్ అయితే యాడ్ అయ్యాయి. అండ్ ఎక్స్ షోరూమ్ ప్రైసింగ్ చూసుకున్నట్లయితే మనకు 6 lakhs నుంచి ఈ కార్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ మీరు టాప్ వేరియంట్స్ కి వెళ్ళినప్పటికీ కూడా ఈ కార్ వచ్చేసి మీకు 10 to 10.2 lakhs లో వస్తుంది. సో అదండి కొత్త టాటా పంచ్ 2026 ఫేస్ లిఫ్ట్ అప్డేట్ అయితే. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ లో ఎవరైతే కార్ లవర్స్ ఉంటారో వాళ్ళకి కంపల్సరీ ఈ ఇన్ఫర్మేషన్ ని షేర్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాస్ వాలా, బీ ద బాస్.